నీకు ఆధారమైన దాన్ని విశ్వాసం అని పేరు. ఏదైతే ఆధారంగా ఉందో చూడండి, ఉనికి చైతన్యం అవుతుంది, చైతన్యం మనసు అవుతుంది. మనసు వస్తేనే ప్రపంచం ఉంది. ఉనికి చైతన్యం. భగవాన్ చెప్పారుగా ఒక ఆర్డరు, దేహం లేని ప్రపంచం లేదు, మనసు లేని దేహం లేదు, చైతన్యం లేని మనసు లేదు, ఉనికి లేని చైతన్యం లేదు. ఇది భగవాన్ చెప్పిన ఆర్డర్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి? ఏది లేకపోతే ఏది లేదని తెలుస్తుందో ఆ తెలియటం పేరు విశ్వాసం. అంటే నీ సహజ స్థితం. అయ్యో ప్రాణం పోయిందిరా, శ్వాస ఆగిపోయిందంటే ప్రాణం పోయిందని చెప్పినట్టే కదా. అది విశ్వాసం అంటే. శ్వాసము విశ్వాసము వేరు కాదు, శ్వాస విశ్వాస వేరు కాదండి. ఏది ఈ ప్రపంచానికి అతి అవసరమైన ఆ పరమాత్మ స్వరూపం ఉందో దాని పేరు విశ్వాసం అండి. విశ్వాసముకి పరమాత్మకు మరో పేరు విశ్వాసం. ఏది సహజమో దానికి విశ్వాసం అని పేరు. విశ్వాసం అంటే మన దృష్టిలో మనసుకు సంబంధించింది, మనోప్రక్రియకి సంబంధించింది, మేధోపరమైంది కాదు. అది ఉనికికి సంబంధించిన మాట విశ్వాసం అనే మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీ దృక్కు విశ్వాసం కాదు, విశ్వాసంతో ఉందా నీ చూపు మీద విశ్వాసం అక్కర్లేదు, అది సహజమైంది. మీకు విశ్వాసం అంటే అర్థమైందా? ఏది సహజమో ఏది ఆధారమో దానికి విశ్వాసం అని పేరు. నీకు తెలియని దాని మీద ఉండేది నమ్మకం అని పేరు, తెలిసిన దాని మీద ఉండేదాని పేరు నమ్మకం అని పేరు. మనోప్రాతిపదికకి వస్తుంది, మనోప్రక్రియలో భాగం అది. విశ్వాసం మనోప్రక్రియ కాదు, అది ఉనికికి సంబంధించిన మాట. ప్రాణం లేకపోతే శ్వాస అవుతుంది, శ్వాస లేకపోతే ప్రాణం అవుతుంది. విశ్వాసం అంటే అది ఒక సహజ ప్రక్రియకి సంబంధించిన మాట. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నిసర్గదత్త మహారాజు ఏమంటున్నారంటే, ఏది ఉంటే దేహం వస్తుంది, దేహానికి విలువ వస్తుంది, ప్రపంచం తెలుస్తుంది. ఉనికి ఉండాలి, చైతన్యం ఉండాలి. చైతన్యం అంటే ప్రాణమే. మనసు అంటేనే కూడా చైతన్యమే. చైతన్యం ఉంటే కానీ దేహానికి విలువ లేదు. ఈ దేహము వల్ల ఈ ప్రశ్నలు వస్తాయి. మొన్న ఎవరో అడిగారు, మన వాళ్ళని ఎవరో అడిగారు, అసలు సృష్టి ఎందుకు కదులుతుంది అని అడిగితే చెప్పాను నేను, సృష్టి కదలటం కాదు, కదలికే సృష్టి అని చెప్పాను. సృష్టి కదలటం కాదు, కదలికే సృష్టి. మూమెంటే. ఈజ్ఈక్వల్ టు MC స్క్వేర్ అంటారు. ఎం అంటేనే మూమెంట్ అని అర్థం. మూమెంట్ లేకపోతే అక్కడ ఎనర్జీని కానీ మ్యాటర్ కానీ ఉండదు. మూమెంటే ఎనర్జీ, మ్యాటర్ అంటే ఎనర్జీ యొక్క మూమెంట్ మ్యాటర్ అవుతుంది, అది MC స్క్వేర్. నేను కదులుతున్నా కాబట్టి నేను బతికున్నాను అంటారు. కదలటానికి కారణమైన దాన్ని చూడరు, కదిలిన దాన్ని చూస్తారు. కారణాన్ని తెలుసుకోవటానికే కదలిక, కానీ కదలికను చూడటానికి కాదు. మీరు నా ప్రాణాన్ని చూడలేరు. మీరు నా ప్రాణాన్ని